కాశీలో ఉన్నాం అనమాట. రైల్వే స్టేషన్ నుంచి కాశీ టౌన్ ఒక 3 to 4 కిలోమీటర్స్ ఉంటుంది. ఇదే గంగా ఆరతి జరిగే ప్లేస్ అనమాట. మనకి కాశీలో రెండు ఘాట్స్లో గంగా ఆరతి జరుగుతుంది అనమాట. ఒకటి దశాశ్వమేధ ఘాట్, రెండోది అస్సీ ఘాట్. నేను చూసేవాళ్ళు తప్ప ఎవ్వరు ఏం చేయలేరు అనమాట. వారణాసిలో షాపింగ్ చేస్తున్నాం, ఫ్లోర్ చేసేసినాం అనమాట. ఈ 2 days అయితే ఒక మంచి బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ అని చెప్పొచ్చు. కాశీ వెళ్తే నువ్వు చేంజ్ అయిపోతాం అని అందరూ అంటారు. కానీ ఏంటో కరెక్ట్ నాకు కూడా తెలియదు, ఎవరి రీజన్ ఎవరు చెప్పలేదు. ఒక చేంజ్ అయితే వస్తుంది అనమాట. లైక్ మనకి పేషెన్స్ అనేది ఇంక్రీజ్ అవుతుంది అనమాట. మన ఓన్ ఎక్స్ప్లోరింగ్ మనం చేస్తాం కాబట్టి అదొక నిజమైన చేంజ్ అనేది వస్తుంది అనమాట. మనకి మనమే టూరిస్టులం, మనకి మనమే గైడ్లం. ఒక్కొక్కటి మనమే చూసుకోవాలి, మనమే వెతుక్కోవాలి. మొత్తానికి కాశీ సిటీలో ఉన్నాం. వారణాసి జంక్షన్ నుంచి, వారణాసి రైల్వే స్టేషన్ నుంచి కాశీ టౌన్ ఒక 3 to 4 కిలోమీటర్స్ ఉంటుంది. ఇప్పుడు మనం దశాశ్వమేధ ఘాట్ దగ్గర ఉన్నాం. మన హోటల్ పేరు మోనాలిసా హోటల్ అనమాట. ఇది దశాశ్వమేధ ఘాట్కి ఒక 700 మీటర్స్ దూరంలో ఉంటుంది. హోటల్ చేరుకునేసరికి 4 అయిపోయింది. సో ఇప్పుడు హోటల్ చెక్ ఇన్ చేసేసి ఫస్ట్ గంగా ఆరతి చూడడానికి వెళ్ళాలి. అండ్ ఫస్ట్ థింగ్, కాశీ రాగానే మనం చేయాల్సిన ఫస్ట్ పని కాలభైరవుని దర్శించుకోవాలి. సో ఫస్ట్ గంగా ఆరతి కంప్లీట్ చేసేసుకొని కాలభైరవ టెంపుల్కి అయితే వెళ్ళి కాలభైరవుని పర్మిషన్ తీసుకుందాం. సో దాని తర్వాత లెట్స్ స్టార్ట్ ఎక్స్ప్లోరింగ్ కాశీ. హర హర మహాదేవ్. సో ఫస్ట్ మనం ఎక్స్పీరియన్స్ చేసేది గంగా ఆరతి. సో ఇక్కడ గంగా ఆరతి 6:10 నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట. సో గంగా ఆరతి కోసం ఇంతమంది వెయిటింగ్. ఇక్కడ మనం గంగా ఆరతి చూడాలంటే 5:30, 5:40 కల్లా వచ్చేస్తే ఇక్కడ మనకి చిన్న బోట్స్, పెద్ద బోట్స్ నుంచి మనకి వ్యూ పాయింట్ అనేది ఉంటుంది అనమాట. సో వాళ్ళు కొంచెం మనీ ఛార్జ్ చేస్తారు. మనీ ఇచ్చేసి వీ కెన్ ఎక్స్పీరియన్స్ ద గంగా ఆరతి. సో లెట్స్ ఎక్స్పీరియన్స్ ద గంగా ఆరతి. ఓం నారాయణాయ నమః, ఓం మాధవాయ నమః, హస్తం ప్రక్షాళనం గోవిందాయ నమో నమః. ఓం య పవిత్రః పవిత్రో వా సర్వావస్థాంగతో వివా యః స్మరేత్ పుండరీకాక్షం సవాయాభ్యంతరః సుధీ. ఓం పుండరీకాక్ష పునగో పుండరీకాక్ష పునః.
హారతి అయిపోగానే మనం ఏ బోట్లో అయితే ఉన్నామో ఆ బోట్లో మనల్ని తీసుకెళ్ళి అన్ని ఘాట్స్ అన్నీ వరుసగా ఒక్కొక్కటి చూపిస్తారనమాట. నైట్ టైం ఆ ఘాట్స్లో ఆ పడవ మీద ప్రయాణం బ్యూటిఫుల్గా ఉంటుంది. ఇప్పుడే కాశీలో గంగా హారతి అయితే కంప్లీట్ అయిపోయింది. అండ్ గంగా హారతితో పాటు బోట్ రైడ్ కూడా కంప్లీట్ అయిపోయింది. బోట్ రైడ్ ఏంటంటే బోట్లో మనకి ఘాట్స్ అన్నీ ఒక్కొక్కటి చూపిస్తూ ఉంటారు. బోట్ మీద రివర్ వ్యూ తోటి ఘాట్స్ అనేవి చాలా బ్యూటిఫుల్గా కనపడతాయి. ఆ నైట్ వ్యూ తోటి ఘాట్స్ అన్ని చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తాయి. ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా మనకి హరిశ్చంద్ర ఘాట్ నుంచి మణికర్ణిక ఘాట్ దాకా మొత్తం అన్నీ బోట్ వ్యూలో చూపిస్తారు. డోంట్ మిస్ దిస్ బోట్ రైడ్ ఆఫ్టర్ గంగా హారతి. అండ్ మార్నింగ్ ఇంకా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. సన్ రైజ్ గోల్డెన్ వ్యూస్ కనపడతాయి మనకి. సో లెట్స్ స్టార్ట్. కాశీ రాగానే మనం చేయాల్సిన ఫస్ట్ పని కాలభైరవుడిని దర్శించుకోవాలి. కాలభైరవుడు కాశీకి క్షేత్రపాలకుడు అనమాట. ఆయన్నే కొత్వాల్ ఆఫ్ కాశీ అని పిలుస్తారు. అంటే కాశీకి చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ అనమాట. ఈయన పర్మిషన్ లేనిది మనం కాశీ ఎంటర్ కాలేము, విడిచి వెళ్ళలేము. సో మనం ఫస్ట్ కాశీ రాగానే చేయాల్సిన పని కాలభైరవుని దర్శించుకోవడం. కాశీ విశ్వనాథ్ టెంపుల్కి
2 కిలోమీటర్స్ దూరంలో కాలభైరవుడి టెంపుల్ ఉంటుందన్నమాట. సో ఫస్ట్ మనం కాశీ విశ్వనాథుడి దర్శనానికంటే ముందు కాలభైరవుని దర్శించుకోవాలి. పీకాక్ ఫెదర్తో చేసిన కర్రతోటి వీపు మీద తడతా ఉంటారు అనమాట. దాన్నే భైరవ దండన అని అంటారు. అండ్ ఆల్సో నెగిటివ్ ఎనర్జీస్ ఏమి రాకుండా ఒక తాడనేది మన చేతికి కడతారనమాట. సో ఫస్ట్ మన కాలభైరవుడి దర్శనం అయిపోయాక మన కాశీ విశ్వనాథుడి దర్శనం. కాలభైరవుడి దర్శనం తర్వాత మనం కాశీ విశ్వనాథుని దర్శనం చేసుకోవచ్చు అనమాట. ఎర్లీ మార్నింగ్ 4 నుంచి కాశీ విశ్వనాథ టెంపుల్ ఓపెన్ ఉంటుందన్నమాట. మనం ఎర్లీ మార్నింగ్ వెళ్తే దర్శనం అనేది 20 to 30 minutesలో అయిపోతుంది అనమాట. సో ఇదే కాశీ విశ్వనాథ్ టెంపుల్ ఎంట్రన్స్. ఇది గేట్ నెంబర్ 4. గేట్ నెంబర్ 4 నుంచి వెళ్తే మనకి దర్శనం అనేది తొందరగా అయిపోతుంది. కాశీ విశ్వనాథ్ టెంపుల్ లేన్ అనేది ఎప్పుడూ క్రౌడెడ్గానే ఉంటుంది అనమాట. సో ఇక్కడ బయట షాప్స్లో మన ఫోన్స్ అండ్ ఫుట్వేర్ వదిలేయడానికి షాప్స్ ఉంటాయి. వాళ్ళు మనీ ఏం ఛార్జ్ చేయరు, జస్ట్ మనం వాళ్ళ దగ్గర సంథింగ్ పర్చేస్ చేయాలి. సో మన ఫుట్వేర్ అండ్ మొబైల్స్ ఆ లాకర్లో పెట్టుకోవచ్చు. దర్శనం అయిపోగానే మళ్ళీ మొబైల్స్ అండ్ ఫుట్వేర్స్ తీసుకోవచ్చు. ఈ 2026 స్టార్టింగ్ కాశీ అనేది ఒక బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్. కాశీ విశ్వనాథుడి దర్శనం అయిపోగానే బయటకు వచ్చి ఘాట్స్ ఎక్స్ప్లోర్ చేస్తూ ఉంటే కొద్దిసేపటి తర్వాతే 2026 న్యూ ఇయర్. ఆ ఘాట్స్లో కొత్త మనుషులతోటి ఆ ఎక్స్పీరియన్స్ అనేది బ్యూటిఫుల్. ఇంకా ఇక్కడ ఉన్న రోజులు ఈ కాశీలోని గల్లీల్ని, ఇక్కడ టెంపుల్స్, ఇక్కడ ఘాట్స్ని, ఇక్కడ స్ట్రీట్ ఫుడ్, షాపింగ్ ఇంకా ఎక్స్ప్లోర్ చేద్దాం. మనం ఏ ప్లేస్కి వెళ్ళినా ఈ టెంపుల్ ఎక్కడ, ఈ గుడి ఎక్కడ అని ఎవరన్నా అడిగితే అడ్రస్ చెప్తే ఒక ఆటోలోనో బైక్లోనో వెళ్ళిపోవచ్చు. కానీ కాశీలో మాత్రం కంప్లీట్లీ డిఫరెంట్. ఇక్కడ టెంపుల్స్ అన్నీ గల్లీలోనే ఉంటాయి. మనం ఆ అడ్రస్ ఒక్కొక్కరిని అడుగుతూ ఆ అడ్రస్ కనుక్కుంటూ
తప్పిపోయి మళ్ళీ గల్లీలలో మళ్ళీ అడ్రస్ అడుగుతూ ఆ ఎక్స్పీరియన్స్ అనేది బ్యూటిఫుల్ ఉంటాయి. ఇక్కడ మనం దర్శించుకోవాల్సిన కొన్ని మెయిన్ టెంపుల్స్ ఉన్నాయి. కాశీ విశ్వనాథ్ టెంపుల్ కాకుండా మనం దర్శించుకోవాల్సింది మృత్యుంజయ్ మహాదేవ్ మందిర్. ఈ మృత్యుంజయ్ మహాదేవ్ మందిర్ ఏంటంటే మనకి చావు మీద భయాలున్నా కానీ, అకాల మృత్యు మీద ఎవరైనా చనిపోయినా కానీ వాళ్ళకి పూజలు జరిపించే టెంపుల్ అన్నమాట. ఈ మృత్యుంజయ మహాదేవ్ టెంపుల్ కాశీ విశ్వనాథ్ టెంపుల్ నుంచి 2 కిలోమీటర్స్ దూరంలో ఉంటుందన్నమాట. మనం ఆ గల్లీలలో నడుచుకుంటూ అడ్రస్ వెళ్తూ ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఇక్కడ ఒక బావి ఉంటుంది. ఆ బావి పేరు ధన్వంతరి కూపం. ఈ బావిలో నీళ్ళకి ఆయుర్వేదిక్ గుణాలు ఉంటాయని చెప్తారు. ఈ బావిలో నీళ్ళు తాగితే చాలా మంచిది అండ్ ఏమైనా హెల్త్ ఇష్యూస్ ఉంటే తగ్గిపోతాయని అందరి నమ్మకం. ఇక్కడికి వచ్చే వాళ్ళు ఈ బావిలో నీళ్ళు తాగుతారు అండ్ ఇంటికి కూడా తీసుకెళ్ళిపోతారు. ఈ టెంపుల్లో ఎప్పుడు 24 అవర్స్ మనకి మంత్రాలు వినిపిస్తూనే ఉంటాయి. క్రౌడెడ్గా ఉంటుంది కానీ ఈ టెంపుల్కి వస్తే మంచి ఎక్స్పీరియన్స్. ఈ టెంపుల్ తర్వాత మనం దర్శించుకోవాల్సిన 2 మెయిన్ వినాయకుడు టెంపుల్స్. ఒకటి వచ్చేసి దుండి గణపతి ఆలయం. మృత్యుంజయ టెంపుల్ నుంచి ఒక 1 కిలోమీటర్ దూరంలోనే ఈ గల్లీలలో ఉంటుంది. ఈ దుండి గణపతి ఆలయం యొక్క స్టోరీ ఏంటంటే, చాలా కాలం క్రితం కాశీకి దివోదాసు అనే ఒక రాజు ఉండేవాడు అనమాట. శివుడు కాశీలో ఉన్నంతకాలం దివోదాసుని ఎవరు రాజు లెక్క ట్రీట్ చేయరని దివోదాసు శివుణ్ణి కాశీ వదిలి వెళ్ళిపోమని చెప్తాడనమాట. దాంతో శివుడు కాశీ వదిలి వెళ్ళిపోతాడనమాట. శివుడు కాశీ వదిలిపెట్టి వెళ్ళిపోయిన తర్వాత దేవతలందరూ మళ్ళీ ఎలాగైనా శివుడిని కాశీకి రప్పించాలని గణపతిని ఒక బ్రాహ్మణుడి వేషంలో దివోదాసు దగ్గరికి పంపించి దివోదాసు మీద అతనికి కాన్ఫిడెన్స్ పోయేలాగా మాట్లాడేటట్టు చేస్తారనమాట. సో దాంతో దివోదాసు మళ్ళీ శివుడిని ప్రార్థిస్తే శివుడు కాశీలోకి వచ్చి ఉంటాడనమాట. సో అది ఈ దుండి గణపతి ఆలయం యొక్క స్టోరీ. ఫేమస్ వారణాసి లస్సీ ట్రై చేస్తున్నాం అనమాట. వీఆర్ ఎట్ ద ఫేమస్ బాబా లస్సీ షాప్ విచ్ ఈస్ ఆల్సో రికమెండెడ్ బై ట్రిప్ అడ్వైజర్. సో ఇక్కడ ఏంటంటే మనం ఏ ఫ్లేవర్ కావాలన్నా కూడా రియల్ ఫ్రూట్స్ తోటి మనకి మిక్స్ చేసి లస్సీ తయారు చేస్తారనమాట. నేను తీసుకుంది మిక్స్డ్ ఫ్రూట్ లస్సీ అనమాట. ఇంట్లో బనానా, పొమోగ్రేట్, పైనాపిల్ ఇవన్నీ బాగా క్రష్ చేసేసి దాంట్లో ప్యూర్ కర్డ్ వేసేసి దాన్ని మిక్స్ చేసి దాని మీద మళ్ళీ ఫ్రూట్స్ అండ్ ఫ్లేవర్ వేసి మనకి ఇస్తారనమాట. ఈ అంబియన్స్ చూస్తే ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ ఒక పాస్టేజ్ ఫోటో అయితే ఇక్కడ స్టిక్ చేసినారు అనమాట. డోంట్ ఫర్గెట్ టు ట్రై స్పెషల్ లస్సీ వెన్ యు ఆర్ ఇన్ కాశీ.
ఇప్పుడు మనం మణికర్ణిక ఘాట్ దగ్గర ఉన్నాం అనమాట. మణికర్ణిక ఘాట్ దగ్గర మనకి రత్నేశ్వర్ మహాదేవ్ టెంపుల్ అనేది ఉంటుంది అనమాట. ఇదే రత్నేశ్వర్ మహాదేవ్ టెంపుల్. ఈ టెంపుల్ ఏంటంటే భూమిలోకి ఒక పక్క 90 degrees వంగిపోయి ఉంటుంది అనమాట. అండ్ ఈ టెంపుల్ స్టోరీ ఏంటంటే రాజా మాన్ సింగ్ అని ఒక రాజు ఉండేవాడు అనమాట. సో ఆయన ఈ గుడి కట్టించి ఈ గుడి నా తల్లి కోసం కట్టించిన, దీంతో నా తల్లికి నాకు రుణం దొరికిపోయింది అని అంటాడు అనమాట. ఆ మాటతోటి టెంపుల్ అనేది శపించబడి ఒక పక్క కుంగిపోయింది అనమాట. దీన్ని బట్టి మనకు అర్థమయ్యేది తల్లి రుణం ఎవరు తీర్చుకోలేరు. కాశీ మణికర్ణిక ఘాట్ దగ్గర ఉన్నానమాట. సో ఈ కాశీ మణికర్ణిక ఘాట్లో శవాన్ని దహనం చేయడానికి ఎంత ఖర్చు అవుతుందని ఇక్కడ కనుక్కున్నాను అనమాట. ఫ్యూజులు అయితే ఎగిరిపోయినాయి. సో ఫస్ట్ ఇక్కడ కాశీలో చనిపోయిన వ్యక్తిని దహనం చేయడానికి మనకు కావాల్సింది కర్రలు. ఆ కర్రలు ఇక్కడ మనం కిలో లెక్కల కొనాలి. వాటికే 50,000-60,000 అవుతుంది అనమాట. అండ్ చనిపోయిన వ్యక్తిని తీసుకొచ్చే అంబులెన్స్కి డబ్బులు, అండ్ ఆ అంబులెన్స్ నుంచి గల్లీలో మణికర్ణిక ఘాట్ దాకా తీసుకొచ్చినందుకు డబ్బులు, అండ్ ఇక్కడ మణికర్ణిక ఘాట్ దగ్గర కాల్చే వాళ్ళకి డబ్బులు, తర్వాత ఆ పూజలు చేసిన వాళ్ళకి డబ్బులు. అప్రాక్సిమేట్లీ ఒక శవాన్ని దానం చేయడానికి 2 to 3 lakhs అయితే ఖర్చు అవుతుంది అనమాట. 365 రోజులు 24 గంటలు ఇక్కడ శవదానం జరుగుతూనే ఉంటుంది. ప్రపంచంలో ఉన్న ఎక్కడెక్కడి నుంచో భక్తులు అందరూ లాస్ట్ రోజుల్లో కాశీలో చనిపోతే మోక్షం వస్తుందని ఇక్కడే ఉండిపోతారనమాట. అందుకే దీన్ని మోక్షపురి అంటారు. హర హర మహాదేవ్. కాశీలో మణికర్ణిక ఘాట్ ఎక్స్ప్లోర్ చేస్తున్నాం అనమాట. ఒకసారి మణికర్ణిక ఘాట్లో ఎంటర్ అవ్వగానే ఒక డిఫరెంట్ ఎనర్జీ అనేది ఫీల్ అయిపోయినా, అది పాజిటివ్ ఎనర్జీయో నెగిటివ్ ఎనర్జీయో నాకు తెలియదు. అదొక రకమైన ఫీల్, ఒక బాగా గుండెలో నుంచి, లేకపోతే ఇక్కడ ఈ మణికర్ణిక ఘాట్లో ఇక్కడ నిలబడితే ఇక్కడ అనిపిస్తుంది మనకి ఇన్ని రోజులు ఎందుకు ఇన్ని తప్పులు చేసినా, ఎందుకు ఇంత టైం వేస్ట్ చేసినా అని అనిపిస్తుంది. కొంతమంది ఉంటారు బాగా డబ్బు ఉండాలి, బాగా అందంగా ఉండాలి అని చెప్పేసి ఇక్కడికి వస్తే మాత్రం ఏమీ ఉండవు. సో నేను అందరం ఏదో ఒక రోజు ఇక్కడికి రావాల్సిందే. ఇక్కడికి వచ్చి భస్మం అవ్వాల్సిందే. ఆ భస్మం అవుతుంటే నేను చూసేవాళ్ళు తప్ప ఎవ్వరూ ఏం చేయలేరు అనమాట. మన బాడీ, మన బోన్స్ అన్నీ బూడిదలో నిప్పుల్లో కాలిపోతుంటే ఎలా ఉంటుందో ఆ ఫీల్ అనేది మనకి ఇక్కడ కనపడుతుంది అనమాట. సో లైఫ్ ఈజ్ సో షార్ట్. జీవితం చాలా చిన్నది. అందరితో మంచిగా ఉందాం, మంచి పనులు చేద్దాం, టైం వచ్చినప్పుడు వెళ్ళిపోదాం. హర హర మహాదేవ్. ఫేమస్ వారణాసి మలాయో ట్రై చేయబోతున్నాం. ఏంటంటే ఒక స్వీట్ అనమాట.
పాలని బాగా మరిగించినప్పుడు దానిపైన ఒక లేయర్ ఫామ్ అవుతుంది అనమాట. లేయర్ తీసుకొని ఇదికి దాన్ని మళ్ళీ ప్రాసెస్ చేసి ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసి మనకి ఇస్తారు అనమాట. టేస్ట్ బాదం పాలు టేస్ట్ అయితే ఉంటుంది అనమాట. వారణాసి మలాయో కాశీ. వారణాసిలో షాపింగ్ చేస్తున్నాం. ఫస్ట్ ఇక్కడ ఏదన్నా క్లాతింగ్ కొనాలని ఇక్కడ ట్రై చేస్తున్నాం. కొంచెం బాగా చలి ఎక్కువ ఉంది ఇక్కడ కాబట్టి ఈ దుపట్టా ట్రై చేద్దామని అనుకున్నా. డిజైన్ కూడా బాగా నచ్చింది నాకు, తీసేసుకుందాం. ఇక్కడ యోగా డ్రెస్సులు, క్యాజువల్ డ్రెస్ అయితే వస్తున్నాయి. ఒక యోగా ప్యాంటు, షర్టు. క్లాతింగ్ షాపింగ్ అయితే అయిపోయింది. ఇది మనకి కాంప్లిమెంటరీ. లగేజ్ అంతా మన షాపింగ్ వస్తువులు అంతా వేసుకోవడానికి ఒక బ్యాగ్ కొనాలన్నమాట. ఒక బ్యాగ్ అయితే తీసుకుంటున్నాం. బ్యాగ్ కలెక్షన్ చాలా బాగుంది. ఒక బ్యాగ్ అయితే తీసుకుందాం. ఎర్లీ మార్నింగ్ కాశీలో ఘాట్స్ ఎక్స్ప్లోర్ చేయడానికి బయలుదేరినాం. కొంచెం చలి అయితే ఉంది. ఇందాక షాలోగా ఉన్నాం, మన పని చేస్తుంది. ఇప్పుడు ఘాట్స్ దగ్గరికి వెళ్ళి ఘాట్స్ ఎక్స్ప్లోర్ చేద్దాం. సో టోటల్లీ ఇక్కడ కాశీలో 64 ఘాట్స్ ఉంటాయి అన్నమాట. మనం ఉన్న హోటల్ నుంచి ఆ గల్లీలలో నుంచి ఇట్లా బయటకు వచ్చేస్తే డైరెక్ట్ డెడ్ ఎండ్ ఏదో ఒక ఘాట్ దగ్గరికి వచ్చేస్తాం. నేనైతే దశాశ్వమేధ ఘాట్ దగ్గర ఉన్నా. సో మా హోటల్ నుంచి, నేనున్న హాస్టల్ నుంచి అట్లా ఈ గల్లీలలోకి వెళ్తే ఘాట్ డెడ్ ఎండ్కి చేరుకుంటాం. ఘాట్ డెడ్ ఎండ్కి వెళ్ళిపోయినాక అక్కడ నుంచి వరుసగా అన్ని ఘాట్స్ కవర్ చేయొచ్చు. బోట్ మీద కానీ నడుచుకుంటూ కూడా కవర్ చేయొచ్చు. ఇప్పుడు ఒక్కో ఘాట్ కవర్ చేద్దాం. కొన్ని ఘాట్లలో ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ కూడా ఎక్స్పీరియన్స్ చేద్దాం. ఘాట్స్ ఎక్స్ప్లోర్ చేయాలని నా హోటల్ రూమ్ నుంచి ఎండ్ వరకు వచ్చేసిన. ఇదే దశాశ్వమేధ ఘాట్. ఇది దశాశ్వమేధ ఘాట్. మనకి బోట్స్ అనేది షేరింగ్లో దొరుకుతాయి అన్నమాట.
ఫస్ట్ ఫస్ట్ ఇక్కడ నుంచి మనం బోట్ తీసుకొని రైట్ సైడ్ ఆర్ లెఫ్ట్ సైడ్ స్టార్టింగ్ పాయింట్కి వెళ్ళిపోవాలి. ఎందుకంటే ఘాట్స్ అన్నీ ఒకే లైన్లో ఉంటాయి. ఇటు పక్క స్టార్టింగ్ వచ్చేసి ఫస్ట్ ఘాట్ నమో ఘాట్, లాస్ట్ ఘాట్ వచ్చేసి హస్సీ ఘాట్. ఇట్లా ఒక్కొక్క ఘాట్కి ఒక ఇంపార్టెన్స్ అనేది ఉంటుంది అనమాట. కాశీలో లైఫ్ అంతా ఈ ఘాట్స్ మీదనే ఉంటుంది అనమాట. ఒక్కోసారి ఈ ఘాట్స్ అన్ని ఎక్స్ప్లోర్ చేస్తే మనకి ఒక లైఫ్ ఇట్లా కూడా ఉంటుందా, ఒక డిఫరెంట్ వే ఆఫ్ లివింగ్ స్టైల్ మనం అబ్జర్వ్ చేస్తాం. చాలా బాగా అనిపిస్తుంది. ఒక క్రియేటివ్ మైండ్ మనకు వచ్చేస్తుంది, ఒక నాలెడ్జ్ పెరుగుతుంది అనమాట. ఆ లైఫ్ స్టైల్, ఆ లివింగ్ స్టైల్ చూసి ఒక నాలెడ్జ్ అండ్ మనకి కొన్ని లెసన్స్ మనకు నేర్పిస్తాయి, కొన్ని ఐడియాస్ ఇస్తాయి మనకి, మనశ్శాంతి. సో శ్రీ ఘాట్స్ ఒక్కొక్కటి మెల్లగా ఎక్స్ప్లోర్ చేద్దాం.
ఇదే కాశీకి అదర్ సైడ్. అటుపక్క మొత్తం ఘాట్స్ అండ్ కాశీ విలేజ్ ఉంటే మధ్యలో గంగా, పక్క మొత్తం డెజర్ట్ ల్యాండ్ లాగా శాండ్ తోటి ఉంటుంది అనమాట. ఒక పంట లెక్క. దీన్ని మొత్తం పీల్ ఆఫ్ చేస్తే లోపల మనకి ద్రాక్ష అనేది వస్తుంది. అవన్నీ వీళ్ళు ఇక్కడ నేపాల్ నుంచి ఎక్స్పోర్ట్ చేస్తారనమాట. మనకి ఒరిజినల్ రుద్రాక్ష కావాలంటే కాశీలోనే కనిపిస్తుంది. ఈ ఒరిజినల్ రుద్రాక్షలు ఒక 2 ట్రై చేస్తున్నాం. బెనారస్ అనేది మనకి ఫస్ట్ గుర్తొచ్చేది బెనారస్ సిల్క్ శారీస్. మన ఇంట్లో వాళ్ళ కోసం అయితే ఒక 2 శారీస్ షాపింగ్ చేస్తున్నాం. ఒకటి ఇది బాగా నచ్చింది. అండ్ మా చెల్లి క్లాసికల్ డాన్సర్ అనమాట. సో ఒక నటరాజు స్వామి విగ్రహం అయితే తీసుకోమని చెప్పింది. చిన్నది ఉంది, పెద్దది ఉంది. పెద్దది బాగా కాస్ట్ అండ్ చాలా పెద్దగా ఉంది. చిన్నది క్యూట్ అండ్ స్వీట్ గా బాగుంది. తెస్తున్నాం. నైట్ పూట కాశీ ఘాట్స్ ఎక్స్ప్లోర్ చేస్తున్నా. నైట్ రూమ్లో ఉండడం కంటే ఈ ఘాట్స్ మీదకి వస్తే మనకి చాలా విశేషాలు అనేవి తెలుస్తాయి అన్నమాట. ఇక్కడ ఈ ఘాట్స్ ఎప్పుడు ఖాళీ ఉండవు. ఒక వ్యూ పాయింట్
ఒక చిల్లింగ్ ప్లేస్ లాగా ఎప్పుడు క్రౌడెడ్గానే ఉంటాయి. మనం ఎప్పుడు పోయినా కూడా ఒక కొన్ని గ్యాంగ్స్ అనేవి మనకు కనిపిస్తాయి అనమాట. లైక్ ఫ్రెండ్స్, టూరిస్ట్స్, ఫ్యామిలీస్ వాళ్ళందరూ కలిసి చిట్ చాటింగ్, ఒకరి అనుభవాలు ఒకరు పంచుకోవడం, అందరు కలిసి మాట్లాడుకోవడం, సరదాగా హ్యాపీగా ఒక ఫ్రెండ్లీ ఒక అట్మాస్ఫియర్, ఒక డిఫరెంట్ వైబ్ మనకు వచ్చేస్తుంది అనమాట. ఇక్కడ ఇదే గంగా ఆరతి జరిగే ప్లేస్ అనమాట. మనకి కాశీలో రెండు ఘాట్స్లో గంగా ఆరతి జరుగుతుంది అనమాట. ఒకటి దశాశ్వమేధ ఘాట్, రెండోది అస్సీ ఘాట్. డైలీ మార్నింగ్ అండ్ ఈవినింగ్ 6 o'clockకి గంగా ఆరతి ఉంటుంది అనమాట. అది చూడడానికి కొన్ని వేల మంది ఒక గంట 2 గంటల నుంచి వెయిటింగ్ చేస్తూ ఉంటారు అనమాట. ఆ టైంకి ఈ ప్లేస్ అనేది ఫుల్ క్రౌడెడ్ అయిపోతుంది అండ్ బోట్స్ నిండా అండ్ చుట్టుపక్కల మొత్తం పీపుల్తో నిండిపోతుంది అనమాట. ఒకసారి మనం ఆ గంగా ఆరతిని చూస్తే ఒక పెద్ద కాన్సర్ట్ లెక్క, సో ఒక స్పిరిచువల్ కాన్సర్ట్ కోసం ఇంతమంది వెయిట్ చేస్తున్నారా అని మనకు అనిపిస్తుంది. డిఫరెంట్ వైబ్ అనేది ఫీల్ అవుతాం అనమాట. ఆ క్రౌడ్లో ఆ స్పిరిచువల్ మంత్రాలన్నీ వింటుంటే లైక్ ఒక మూవీ చూసిన ఫీలింగ్ అయితే వస్తుంది మనకి. అందుకే గంగా ఆరతి చాలా ఫేమస్ కాశీలో. ఈ ఘాట్స్ దగ్గర నడుస్తుంటే మనకైతే ఎప్పుడు ఈ టైంలోనన్నా అర్ధరాత్రి యాక్చువల్గా జనాలు ఇక్కడ నిద్రపోరు, బయటకు వచ్చి ఎక్స్ప్లోర్ చేస్తారనమాట. సో మనం ఘాట్స్లో ఏ టైంలో చూసుకున్నా క్రౌడెడ్గానే ఉంటాయి. అండ్ మనం ఎప్పుడు చూసినా ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ చిట్ చాటింగ్ అండ్ ఫ్యామిలీస్, ఫ్రెండ్స్ అందరూ చిల్ అవ్వడానికి ఒక పీస్ అండ్ కామ్ ఎన్విరాన్మెంట్ కోసం ఈ ఘాట్స్ మీదకి వస్తారనమాట. అండ్ కాశీలో లైఫ్ అంతా ఘాట్స్ మీదనే ఉంటుంది. సో ఈ ఘాట్స్ అనేది మనకి ఒక్కొక్క ఏరియా లాంటిది అనమాట. సో ఒక్కొక్క ఏరియాని ఎక్స్ప్లోర్ చేయొచ్చు నీట్గా. అండ్ ఇక్కడ కాశీలో ఫస్ట్ మనకి స్టార్టింగ్ నమో ఘాట్ ఉంటుంది అనమాట. లాస్ట్కి హరిశ్చంద్ర ఘాట్. ఈ మధ్యలో మనకి హరిశ్చంద్ర ఘాట్, ఈ కాశీ విశ్వనాథ్ కారిడార్ ఆ ఘాట్ అండ్ దశాశ్వమేధ ఘాట్ ఇవన్నీ ఉంటాయి. అండ్ మనకి దశాశ్వమేధ ఘాట్ అండ్ అస్సీ ఘాట్ మెయిన్ పాయింట్స్ అనమాట. ఎందుకంటే ఇక్కడ గంగా ఆరతి జరుగుతుంది కాబట్టి మెయిన్లీ టూరిస్ట్ ట్రావెలర్స్ ఉన్నారు ఆ పక్కకే ఉంటారు, ఆ ఏరియాస్లోనే ఉంటారు. సో మనం ఏ ఘాట్ దగ్గరకు వచ్చినా ఫస్ట్ ఆ ఘాట్ లోపల నుంచి ఆ గల్లీలో నుంచి బయటకు వచ్చేస్తే మనకి డెడ్ ఎండ్ ఒక ఘాట్ అనేది కనిపిస్తుంది అనమాట. మనం ఉన్న ఘాట్స్ ప్రతి దగ్గర బోట్స్ అనేవి ఉంటాయి అనమాట. సో దశాశ్వమేధ ఘాట్ దగ్గర ఉంటే రైట్ సైడ్ మనకి హరిశ్చంద్ర ఘాట్, మెయిన్ ఘాట్ వచ్చేసి హరిశ్చంద్ర ఘాట్ అండ్ కేదార్ ఘాట్ అండ్ రాజా మాన్ సింగ్ ఘాట్. ఇవన్నీ
ఉంటాయి అన్నమాట. కొన్ని ఇంపార్టెంట్ ఘాట్స్, ఇంపార్టెంట్ టెంపుల్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో అవి ఇంపార్టెంట్ ఘాట్స్ అనమాట. అండ్ మనకి లెఫ్ట్ సైడ్ మణికర్ణిక ఘాట్ ఉంటుంది, రైట్ సైడ్ ఏమో హరిశ్చంద్ర ఘాట్ ఉంటుంది. ఈ రెండు ప్లేస్లో ఎప్పుడు చనిపోయిన వాళ్ళని దానం చేస్తూనే ఉంటారు అనమాట. ఈ రెండు మహాశ్మశానాలు కాశీలో చాలా ఫేమస్. మణికర్ణిక ఘాట్ పక్కనే కాశీ విశ్వనాథ్ కారిడార్ అనేది ఉంటుంది అనమాట. సో మనం ఒక్కసారి అర్థం చేసుకోవచ్చు, లైక్ మణికర్ణిక ఘాట్ అక్కడ అదే శ్మశానం, అండ్ దాని పక్కనే కాశీ విశ్వనాథ్ కారిడార్. జస్ట్ ఇమాజిన్ టెంపుల్ అండ్ శ్మశానం ఒకే దగ్గర. అంటే మనం అర్థం చేసుకోవచ్చు కాశీ అనేది ఎంత పవర్ఫుల్లో. ఈ డెత్ అనేది మనకు ఒక అచీవ్మెంట్ అని చెప్తారు, అండ్ అదే నాకు అర్థం అయితే మనకి ఇస్తుంది అనమాట. ఒకసారి కాశీ వస్తే మనకి మైండ్లో తిరిగేటి ఏంటిదంటే, లైక్ మనం అన్ని డిఫరెంట్ లైఫ్ సైకిల్స్ని చూస్తాం అనమాట. లైక్ చిన్నపిల్లల నుంచి లైక్ చైల్డ్హుడ్ నుంచి కొంచెం టీనేజ్ టీనేజ్ తర్వాత ఒక మిడిల్ ఏజ్ జాబ్డ్ రెస్పాన్సిబుల్ పర్సన్స్ని, దాని తర్వాత లైక్ అప్పుడప్పుడే మ్యారీడ్ అయిన వాళ్ళని, దాని తర్వాత పెళ్ళిళ్ళు అయిపోయి పిల్లలు ఉన్న వాళ్ళని, దాని తర్వాత కొంచెం పెద్ద అయిన వాళ్ళని, ఎల్డర్స్, ఓల్డ్ ఏజ్ పీపుల్ వాళ్ళని చూస్తాం, వాళ్ళ కొడుకులను చూస్తాం. సో మనం డిఫరెంట్ ఏజ్ గ్రూప్ అందరినీ చూసినప్పుడు మన లైఫ్లో లైఫ్ సైకిల్ అనేది ఒక్కసారి మనకు రివైండ్ అవుతుంది అనమాట. సో అందుకే కాశీ చాలా పవర్ఫుల్ అని అంటారు. అండ్ కాశీకి వస్తే మనం మారిపోతామని అనిపిస్తుంది. నాకు తెలిసి నిజంగానే కాశీ మనల్ని మార్చేస్తుంది. ఎందుకంటే ఇక్కడ లైఫ్ అండ్ ఇక్కడ ఈ శ్మశానంలో జరిగే ప్రాసెస్, ఇక్కడ డైలీ లైఫ్ స్టైల్ చూస్తే మనకు అనిపిస్తుంది అనమాట. లైక్ ఇంకా మనది ఎక్స్ప్లోర్ చేయని చాలా ప్రపంచం ఉంది. సో ఒకసారి మనం అవన్నీ చూడాలనిపిస్తుంది. తర్వాత ఒక్కోసారి లైక్ లైఫ్ ఇట్లా ఉంటుందా అని అనిపిస్తుంది. సో నిజమే, కాశీ వస్తే మనం మారిపోతాం కొద్దిగా. ఎందుకంటే ఇక్కడికి వచ్చి ఎక్స్ప్లోర్ చేసి ఒక వైబ్ అనేది ఫీల్ అయిపోయినాక నిజంగా ఆలోచిస్తాం, ఎందుకు ఇన్ని రోజులు టైం వేస్ట్ చేసినా అని, లైక్ ఎందుకు ఈ తప్పులు ఎందుకు చేసినాం, ఇది చేయకుండా ఉండాల్సిందే అని ఆలోచించి మనకు ఒక రియలైజేషన్. సో నాకు తెలిసి అదే ఆ మార్పుకి కారణం అని నేను అనుకుంటున్నా. ఈ కాశీలో నాకు అర్థమైంది అయితే అది. ब्रो हर हर महादेव। शिव ही सत्य है, सत्य ही शिव है, शिव ही सुंदर है। हर हर महादेव, हर हर महादेव। एक गाना लगाओ शिव को, एक गाना लगाओ यूट्यूब पे। ఇదే కాశీలోని హరిశ్చంద్ర ఘాట్. మనందరికీ తెలుసు సత్య హరిశ్చంద్రుడు ఒక స్టోరీ ఉంటుంది. దాంట్లో ఆయన కాటికాపరిగా వర్క్ చేస్తాడు. అదే ఈ ప్లేస్ అన్నమాట. ఇక్కడ కూడా ఎప్పుడు చనిపోయిన వాళ్ళ దహనాలు జరుగుతూనే ఉంటాయి అన్నమాట. మణికర్ణిక ఘాట్ తర్వాత హరిశ్చంద్ర ఘాట్, ఈ రెండు ఘాట్లు
కాశీలో దానం చేసే ప్లేసెస్ అన్నమాట. మణికర్ణిక ఘాట్ దగ్గర చనిపోయిన వాళ్ళని దానం చేయడానికి ఎంత కాస్ట్ అయిందో మనం అడిగినాం. ఇక్కడ వచ్చేసి లైక్ మనం ఎంత అనుకుంటే అంత. ఇక్కడ కూడా కొంచెం డబ్బులు ఛార్జ్ అవుతాయి, బట్ ఎంత అవుతుంది అంటే అది మన బడ్జెట్ ప్రకారం 50,000 అయితే 50,000, 1 lakh అయితే 1 lakh, 2 lakh అయితే 2 lakh, 3 lakh అయితే 3 lakh, ఎంతైనా ఇక్కడ పెట్టవచ్చు మన బడ్జెట్ ప్రకారం ఇక్కడ అవుతుంది అనమాట. బట్ మెయిన్ దానాలన్నీ మణికర్ణిక ఘాట్లోనే జరుగుతాయి. ఈ ఘాట్లో కొంచెం లెస్ ఉంటుంది అనమాట. ఎక్స్ప్లోర్ చేసేసినాం అనమాట. ఈ 2 days అయితే ఒక మంచి బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ అని చెప్పొచ్చు. కాశీ వెళ్తే చేంజ్ అయిపోతాం అని అందరూ అంటారు, కానీ ఏంటో కరెక్ట్ నాకు కూడా తెలియదు, ఎవరి రీజన్ ఎవరు చెప్పలేదు. ఈ 2 days, ఈ 2-3 days నేను ఎక్స్పీరియన్స్ చేసిన దాన్ని బట్టి ఒక చేంజ్ అయితే వస్తుంది అనమాట. చేంజ్ ఏంటంటే ఇక్కడ ఈ గల్లీలో నుంచి మనం ఈ అట్మాస్ఫియర్లో ఉండి లైక్ మనం తిరుగుతున్నప్పుడు లైక్ మనకి పేషెన్స్ అనేది ఇంక్రీజ్ అవుతుంది అనమాట. ఆ పేషెన్స్ ఇంక్రీజ్ అవుతుంది. అండ్ ప్రతిదీ మనమే ఒక్కొక్కటి వెతుక్కొని వెళ్ళడంలో మన ఓన్ ఎక్స్ప్లోరింగ్ మనం చేస్తాం కాబట్టి అదొక నిజమైన చేంజ్ అనేది వస్తుంది అనమాట. లైక్ ఎక్కడికి వెళ్ళినా మనం టూరిస్ట్ లెక్క ఉంటాం, అవన్నీ చూసి రావచ్చు. కానీ కాశీలో మాత్రం మనకి ఎగ్జాక్ట్ టూరిస్ట్ ఎవరు ఉంటారు అనమాట. మనకి మనమే టూరిస్టులం, మనకి మనమే గైడ్లం. ఒక్కొక్కటి మనమే చూసుకోవాలి, మనమే వెతుక్కోవాలి. ఇంక్లూడింగ్ మనం ఏ గల్లీలో వెళ్ళేదాన్ని బట్టి మన డైరెక్షన్ అనేది మారిపోతుంది అనమాట. సో టైం అనేది ఇంకొకటి నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే టైం అనేది చాలా ఫాస్ట్గా మూవ్ అయిపోతుంది అనమాట. లైక్ మనకి ఆ టైం అయిపోతుందని మనకు కూడా కరెక్ట్గా అనిపించదు అనమాట. ఇట్లా టైం అనేది ఇట్లా గడిచిపోతుంది అనమాట. అస్సలు హోటల్లో ఉండబుద్ధి కాదు. నేనైతే హోటల్లో మెయిన్లీ ఒక 1 hour, half an hour ఉన్నాను అనమాట. సరిగ్గా నిద్ర లేదు అండ్ నాకు అసలు ఉండబుద్ధి కాలేదు. లైక్ బయటకు వచ్చి ఎక్స్ప్లోర్ చేయడం స్టార్ట్ చేసిన అనమాట. సో మనకి కాశీలో టైం అనేది చాలా ఫాస్ట్గా అయిపోతుంది. కాశీలో మెయిన్ థింగ్ వచ్చేసి గంగా స్నానం అనమాట. కాశీ అనేది ఈ సిటీకి ఎప్పటి నుంచో ఉన్న పేరు అనమాట. పురాణాల్లో యుగాల నుంచి లైక్ దీనికి ఉన్న పేరే కాశీ. అండ్ వారణాసి అని ఎందుకు వచ్చిందంటే ఇక్కడ వరుణ అండ్ అస్సి రివర్స్ 2 కలుస్తాయి కాబట్టి వారణాసి అని వచ్చింది. అండ్ బనారస్ అది బ్రిటిష్ టైంలో వాళ్ళు ఇచ్చిన పేరు అనమాట. సో ఇక్కడ మెయిన్ మనకి గంగా స్నానం అయితే ఉన్నదన్నమాట. లైక్ ఈ గంగా స్నానం కోసం ఇక్కడ కొంతమంది రోజు కొన్ని వేల లక్షల మంది వస్తూ ఉంటారు అనమాట. అంటే మనకు కొన్ని న్యూస్ వస్తూ ఉంటాయి అనమాట. చెప్తారు లైక్ రివర్స్ పొల్యూట్ అవుతున్నాయి అని. కొన్ని ఇన్స్టాగ్రామ్లో, ఫేస్బుక్లో మనం కొన్ని ఫొటోస్ అనేది చూస్తూ ఉంటాం లైక్ పొల్యూషన్ అని. లైక్ నాకు ఇక్కడికి వస్తే ఆ పొల్యూషన్ నాకు కొంచెం కూడా పొల్యూషన్ కనపడలేదు అనమాట. అవి ఎలా ఉండాలో అలాగే ఉన్నాయి. నాకు ఒక పొల్యూషన్ లేదు, లైక్ ఎక్కడ నీట్గా లేవని నాకు అనిపించలేదు. చాలా క్లీన్గా ఉన్నాయి. ఇక్కడికి వచ్చే వాళ్ళు కూడా ఆ ఘాట్స్కి ఇచ్చే రెస్పెక్ట్ వాటికి ఇస్తున్నారు అనమాట. లైక్ వాటిని ఎలా ఉంచాలో అలాగే ఉంచేసి అందరూ చూసి ఎక్స్పీరియన్స్ చేసి వెళ్ళిపోతున్నారు అనమాట. ఘాట్స్ చాలా నీట్గా ఉన్నాయి అండ్ వెదర్ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. మనం ఉన్న హోటల్ దగ్గర నుంచి లైక్ ఒక 2 days 1 day ఉంటే మనకి తెలిసిపోతుంది అనమాట. లైక్ ఈజీగా మనం ఎక్కడ ఉన్నా కూడా మనం ఇంకో ప్లేస్కి అనేది వెళ్ళిపోగలుగుతాం.
ఇది కాశీలో నేను ఎక్స్పీరియన్స్ చేసింది.